Hello everyone, welcome to Telugu One Academy. Today we are going to discuss the topic called India's energy needs, efficiency and resources. మన భారతదేశంలో ఎనర్జీ నీడ్ ఎంతవరకు ఉంది, ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నాం, మనం ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి, హౌ టు ఇంప్రూవ్ దట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అందులో మనం ఈరోజు సోలార్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ మరియు థర్మల్ ఎనర్జీ గురించి మాట్లాడుకోబోతున్నాం. So coming to the first point, India's energy sector, okay? Energy sector 18% of the world population భారతదేశంలో ఉంటే కానీ కేవలం ప్రపంచం మొత్తంలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీలో కేవలం మనం ఓన్లీ 6% ఆఫ్ ద ప్రైమరీ ఎనర్జీ యూజ్, అంటే 18% పాపులేషన్ కేవలం 6% ఆఫ్ ఎనర్జీని మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం. The rise in the share of global energy demand and universal access at affordable prices. ఓకే, రైస్ పెరిగింది, అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తుంది కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో. అలానే SDG 7 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 7 ఏం చెప్తుందండి, మనకి అఫోర్డబుల్ మరియు క్లీన్ ఎనర్జీని ఏమంటామండి, రెన్యూవబుల్ ఎనర్జీ అనవచ్చు. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేది SDG 7 చెప్తుంది. అదేవిధంగా ఇండియాస్ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ క్యాపిటా రిమైన్స్ అరౌండ్ 0.6 టన్ ఈక్వాలెంట్, హాఫ్ ద ఏషియన్ యావరేజ్. చాలా తక్కువ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఇవే పాయింట్స్ని ఇంకా ఎలాబొరేట్ చేసి ఇక్కడ నుంచి మీరు రాసుకోవాల్సి వస్తుందండి. ప్లీజ్ లుక్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. దిస్ డాటా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ నీతి ఆయోగ్స్ ఇండియా అట్ ద రేట్ 75 స్ట్రాటజీ ఫర్ ఇండియా అట్ ద రేట్ 75 ఏం చెప్తుందంటే, ఇండియా ఎనర్జీ మిక్స్ ఈజ్ డామినేటెడ్ బై కోల్. దాదాపు 49.6% ఏదైతే ఉందో ఎనర్జీ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ త్రూ ద సోర్స్ ఆఫ్ కోల్, followed by the second higher source of energy what we have is oil, that is 28%, biomass that is 11.6%, gas that is 7.3%, renewables నుంచి దాదాపు మనం 2.2%, అట్లీస్ట్ అంటే అతి తక్కువ ఎనర్జీ మనం తీసుకునేది న్యూక్లియర్ ఎనర్జీ, that is 1.2%. Okay, India is the world's third largest energy consumer after USA and China. USA తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఇండియా. అయితే చూడండి, హవెవర్ ఇన్ 2017 ద పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ వాజ్ అరౌండ్ ఎంత అండి, 625.6 కిలోగ్రామ్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్, ఎంత 625.6. దీన్నే నేను ఇంతకుముందు స్లైడ్లో 0.6 టన్గా చూపించాను. టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్ ఇది టన్స్లో ఉంది, అక్కడ కిలోగ్రామ్స్లో ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. సేమ్ 0.6 ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ కిలోగ్రామ్స్. ఓకే, 625.6 కిలోగ్రామ్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్. ఒక ఆయిల్ ఈక్వాలెంట్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనకు అంతుంటే, అయితే ప్రపంచ యావరేజ్ ఎంత ఉంది, వేరే యాజ్ ద వరల్డ్ యావరేజ్ ఈజ్ 1860 kg ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్. చూడండి, ప్రపంచంలో యావరేజ్ 1800 ఉంటే భారతదేశంలో కేవలం 600 మాత్రమే ఉంది. ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ. అంటే రోజు రోజుకి ఇది డిమాండ్ పెరిగించుకునే అంత కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. ద USA అండ్ చైనా, యూఎస్లో చైనాలో చూడండి పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత హైగా ఉంటుందో. ఇన్ 2015 ఎంత ఉన్నాయండి, యుఎస్ఏలో 6800 kg ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్ ఉంటే చైనాలో 2070 kg ఈక్వాలెంట్ రెస్పెక్టివ్లీ. ఈవెన్ కెన్ కంపేర్ టు USA అండ్ చైనా, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ క్యాపిటా, ఒక వ్యక్తి సగటున ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నా అనేది 600 ఉందండి భారతదేశంలో. అంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ గూడ్స్ తక్కువ వాడుతున్నట్టు మరియు ఎనర్జీ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉన్నట్టు. ఇన్ పవర్ సెక్టార్, all India installed power capacity is about 334 gigawatt, including 62 gigawatt of renewable energy. మొత్తం మన దేశంలో 334 gigawatts of energy మనకు ఆల్రెడీ సప్లైలో ఉంది, ఇన్స్టాలేషన్లో ఉంది. The energy subsector continues to face many challenges. ద ఆన్ ఎనర్జీ సప్లై ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయండి, ఎనర్జీ సప్లైలో ఇండియా ఇప్పటికీ కూడా హెవీగా ఫారెన్ సోర్సెస్ మీదనే డిపెండ్ అయిందండి. ఎక్స్క్లూజివ్గా ఆయిల్ అయితే మనం దాదాపు 82% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి ఫారెన్ దేశాల నుంచి. అదే కాకుండా వీఆర్ ఆల్సో ఇంపోర్టింగ్ అరౌండ్ 45% ఆఫ్ నేచురల్ గ్యాస్. ఓకే, and also at the present about 16,000 kilometer pipeline వేస్తున్నామండి, గ్యాస్ పైప్లైన్.
అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇట్ ఈస్ ఆల్సో స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. Okay, the progress of 10,000 kilometer of pipeline built by Petroleum and Natural Gas Regulatory Board, which was to be completed in 2016-17, and అది కూడా స్లోగా నడుస్తుంది. The coal sector, the government has recently in 2018 allowed commercial coal mining. అంటే కోల్ మైనింగ్ని కమర్షియలైజేషన్ చేయడం ద్వారా ఇంకొంత ఎనర్జీ అనేది అవైలబుల్లోకి వస్తుంది. ఎందుకండి ఇన్ అవర్ సెకండ్ స్లైడ్ అట్ సెల్ఫ్ వీ హ్యావ్ సీన్ దట్ కోల్ manages the highest source of energy in India. Around 49.8% of energy comes from coal. Further, పవర్ సెక్టార్ కంపెనీస్ కూడా లాస్లో ఉన్నాయండి. పాత టెక్నాలజీ వాడడం, ఓకే, పాత ట్రాన్స్ఫార్మర్స్ వాడడం, ఎనర్జీకి డిమాండ్ సరిగ్గా చేసుకోకపోవడం, ఓకే, ట్రాన్స్మిషన్ లైన్స్లో లాసులు రావడం, ఓకే, ఆల్ దోస్ కంటిన్యూస్ టు డీల్ విత్ డిఫికల్టీ ఫినాన్షియల్ కూడా సరిగ్గా లేకపోవడం, బిల్స్ సరైన టైంలో రాకపోవడం, పాత మీటర్లు వాడడం వల్ల. ఇంట్లో కొత్త మీటర్లు ఇప్పుడు వచ్చాయండి. పాత మీటర్లు ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో పల్లెటూళ్ళలో ఉంటాయి. ఆ పాత మీటర్లని వీళ్ళు పెన్నులు పెట్టి గెలికేసి పాడు చేస్తూ ఉంటారు. సో దోస్ మీటర్స్ విచ్ ఆర్ స్పాయిల్డ్ will reduce the income of a electrical supply company, Transcoal అవి. డ్యూ టు ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్, మనం ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ ఏమని తెచ్చామండి? వీ హ్యావ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2000 ద్వారా తీసుకొచ్చాం. 2001-2000 టైంలో తీసుకొచ్చాం. దానికి 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ అని ఎక్విప్మెంట్కి ఎనర్జీ రేటింగ్ ఇచ్చాం. ఎల్ఈడి బల్బ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇలాంటి ఉజ్వల స్కీమ్ ద్వారా, ఓకే, ఎల్ఈడి బల్బ్స్, ఇలాంటి ఇనిషియేటివ్స్ తేవడం వల్ల, బికాస్ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్, ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బి ఎనర్జీ ఎఫిషియంట్. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ఎనర్జీ వాల్యూ చైన్ ఇన్ ఇండియాస్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఎంత తక్కువగా ఉంటే అంత ఎనర్జీ మంచిగా ఉందంట, అంటే అంత సేవ్ చేస్తున్నట్టు అనమాట. సి, ఇండియాస్ ఎనర్జీ ఇంటెన్సిటీ డిక్లైన్ ఫ్రమ్ 0.15 kilogram of oil equivalent per dollar to 0.122 kilogram per oil equivalent dollar at 2005 prices, indicating an efficient increase of 22%. అంటే మన యొక్క జనరేట్ చేసేటువంటి ఎనర్జీకి పడే సగటున కాస్ట్ ఏదైతే ఉందో తగ్గుతూ వచ్చింది అని అర్థం. దాట్ మీన్స్ ఎనర్జీ ఇంటెన్సిటీ అంటే ఎంత ఎనర్జీని తక్కువ కాస్ట్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం అని అర్థం. సో 2005 నుంచి పోల్చుకుంటే 2016కి వచ్చేసరికి ఇట్ గాట్ రిడ్యూస్ బై 22%. అంటే ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ని తయారు చేసే ఖర్చు తగ్గింది. ద ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ యూకే అండ్ జర్మనీ ఇన్ ద ఇయర్ 2016, యూకేలో 0.074, అంటే యూకేలో ఇంకా చీపర్ కరెంటు, జర్మనీలో అయితే 0.101. సో యూకే ఈజ్ ద చీపర్ ఇక్కడైతే కంపేర్లో. So this indicates that India still has potential to improve energy efficiency. ఇప్పటికీ ఇంకా ఇండియా దగ్గర ఎనర్జీ ఎఫిషియన్సీ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, ఎందుకు మనకి ఈ ఎనర్జీ మీ వెనకాల పడుతున్నాం? ఎందుకంటే అండి, ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దాంతో మీకు ఇండస్ట్రీస్ డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇండస్ట్రీస్ ఆర్ ఎనర్జీని ఎక్కువ కావాలనుకుంటే, ఎనర్జీ హంగర్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఇండియాలో. అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఓకే, ఇట్ మే బి స్టీల్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఫర్నేస్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు. Everything runs on electricity, especially the industrial sector of manufacturing runs on electricity. మరి ఇంత ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకు జీడిపి ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసుకోవడానికి ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇండియాస్ energy intensity of India's GDP has been declining in recent past, which is reflective of increase in the efficiency of energy use. The institutional and legal framework in the country of energy efficiency has been strengthened through Energy Conservation Act, which created Bureau of Energy Efficiency ni create చేసింది. తద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ వచ్చింది. Then we'll also learn what is the potential of renewable energy. We under the Paris Agreement, okay, we have declared that India will generate around 175 gigawatts of energy from renewable sources by the year 2022 kalla.
175 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తామని ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పడం, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్లో కూడా మెన్షన్ చేయడం, దానికి ఒక పాలసీ తేవడం కూడా జరిగింది. ప్రోగ్రెసివ్ ఇది మామూలుగా రెన్యూవబుల్ ఎనర్జీకి ఉన్న బేసిక్ ఛాలెంజెస్ మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఓకే, రీచ్ ఒకటి, అందరికీ అందుబాటులో లేకపోవడం. ఓకే, కాంపిటేటివ్ ప్రైజింగ్ లేకపోవడం. కాంపిటేటివ్ ప్రైజింగ్ అంటే ఇప్పుడు కోల్ నుంచి వచ్చే కరెంట్కి రూపాయి పడితే ఒక యూనిట్కి, అదే మీకు సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే కరెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఎస్టాబ్లిష్ జరిగి ₹1.50 పడుతుంది. మీరు ఏ కరెంట్ తీసుకుంటారండి? కోల్ నుంచి వచ్చే కరెంటే తీసుకుంటారు. దట్ ఈస్ ద కాంపిటేటివ్నెస్. ప్రైజెస్ ఆర్ నాట్ దేర్. అందరికీ అందుబాటులో ఉండవు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. టెక్నాలజీ ఈజ్ స్టిల్ ఇన్ nascent stage. Technology at nascent stage. ఓకే, ఇంకా టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. అదే కాకుండా టెక్నాలజీ అట్ nascent. ఓకే, అండ్ ఇంకా ఏంటి, ఈ టెక్నాలజీ ఏదైతుందో డెవలప్ చేయడానికి టైం టేకింగ్. ల్యాబ్ టు గ్రౌండ్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చాలా తక్కువ. ల్యాబ్ టు గ్రౌండ్ ఈస్ లో. ఆ తర్వాత దీని యొక్క ఎనర్జీ ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ. అంటే దే కెనాట్ ప్రొడ్యూస్ కన్సిస్టెంట్ ఎనర్జీ. నో కన్సిస్టెంట్ ఎనర్జీ ప్రొడక్షన్. ఓకే, మీరు దీంట్లో ప్రొడ్యూస్ చేసే అటువంటి ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. కానీ మామూలుగా పవర్ ప్లాంట్స్లో మనకి ఆల్టర్నేట్ కరెంట్కి కన్వర్ట్ చేసేసి మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు, ఏసీలో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటారు. అయితే రెన్యూవబుల్ ఎనర్జీని మరియు ఈ నార్మల్ కోల్ పవర్ ప్లాంట్స్ లేదా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వచ్చే ఎనర్జీని క్లబ్ చేయడం అంత ఈజీ కాదండి. దే నీడ్ ఎ స్పెషల్ ఎక్విప్మెంట్. స్పెషల్ ఎక్విప్మెంట్ ఈజ్ నీడెడ్. ఓకే, ఇది నాట్ పూర్ మ్యాన్స్ ఫ్రెండ్లీ. నాన్ పూర్ ఫ్రెండ్లీ డ్యూ టు కాస్ట్ వల్ల పూర్ మ్యాన్కి ఫ్రెండ్లీ కాదు. కానీ గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీస్ని మీకు సపోర్ట్ ఇచ్చేందుకు దే బ్రాట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ విచ్ ప్రొవైడ్ క్యాష్ రిటర్న్స్ ఇస్తాయి, మీకు సబ్సిడైజ్ చేస్తున్నాయి. మీ ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టించుకుందామంటే కూడా సబ్సిడీ ఇస్తున్నాయి. వీ ఆల్సో హ్యావ్ ఎ స్కీమ్ కాల్డ్ పిఎం కుసుమ్. ఎవరైతే ఫార్మర్స్ ల్యాండ్ ఖాళీగా ఉంటుందో దానిపైన సోలార్ ప్లాంట్స్ పెట్టుకొని కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేందుకు ఇలాంటి స్కీమ్స్ కూడా తేవడం జరిగింది. బట్ ఇండియా స్టిల్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఒకసారి విల్ ఆల్సో సీ ద స్టాటిస్టిక్స్ విచ్ సెక్టార్ ప్రొడ్యూసెస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుందా, ప్రైవేట్ ఎక్కువ ఇస్తుందా, మరి స్టేట్ గవర్నమెంట్? హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ భారతదేశంలో ఏ సెక్టార్ ఇస్తుందంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ప్రైవేట్ సెక్టార్ విచ్ ఈస్ అరౌండ్ 48.2% ఎనర్జీ మొత్తం కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ నుంచి వస్తుందండి. ఓకే, దెన్ ద నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ విచ్ ఈస్ అరౌండ్ 26%. The least amount of energy production is done by the central government, that is around 25%. అంటే మనం ప్రొడ్యూస్ చేసే మొత్తం ఎలక్ట్రిసిటీలో హైయెస్ట్ షేర్ ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తుంటే ఓకే 48%, మిగతా 52% స్టేట్ మరియు సెంట్రల్ పంచుకుంటే స్టేట్సే సొంతంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. So apart from this, we'll also see the share, the latest share. This is the document taken from the Ministry of Power. Okay, Ministry of Power loans తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే the share of coal in the whole electricity production or power production is 51%. The next highest will be the gas based electricity, that is 6.4. Okay, the next highest is the lignite base 1.7. డీజిల్ తోని చాలా చిన్న అమౌంట్ అండి 0.1%. అపార్ట్ ఫ్రమ్ దిస్ లెట్ us see the ఇవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ షేర్. ఇది మరి రెన్యూవబుల్లో ఎక్కువగా షేర్ దేని నుంచి వస్తుంది? ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ షేర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెన్యూవబుల్స్ కమ్ ఫ్రమ్ ద విండ్, సోలార్ అండ్ అదర్ రెన్యూవబుల్స్ నుంచి
all mixed. But within the wind, solar and other, the highest share of renewable will go to the solar energy, which is around 12.4. రాసుకోవాలండి, this table is important. The highest solar ఎనర్జీకి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ప్రజెంట్లీ. ఇంతకుముందు ఆ ప్లేస్ని ఎవరు తీసుకురండి? హైడ్రో ఎలక్ట్రిసిటీ ఆర్ హైడల్ ఎలక్ట్రిసిటీ, విచ్ ఇస్ 11.9%. ఓకే, లీస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీస్లో లీస్ట్ షేర్ ఎవరు తీసుకుంటున్నారండి? వేస్ట్ టు ఎనర్జీ జనరేషన్. ఏదైతే మున్సిపల్ సాలిడ్ వేస్టా ఇంకేదైనా వేస్టా దాని నుంచి చాలా తక్కువ మొత్తంలో తయారవుతుంది. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ యూజువల్ ఇట్ హ్యాస్ అరౌండ్ 1.2% ఆర్ 1.7% అంతే. న్యూక్లియర్ చాలా తక్కువ పర్సెంట్, 2% కూడా లేదు. బట్ ద రేంజ్ ఆఫ్ గ్రోత్ విచ్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ద సోలార్ సెక్టార్. ఓకే, మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ మిషన్ స్థాపించారు. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీని స్థాపించడం జరిగింది, సోలార్ మిషన్ తేవడం జరిగింది, దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం, దానికి సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా టుడే ద సోలార్ ఎనర్జీ ఈజ్ ద లీడింగ్ ఎనర్జీ సోర్స్ ఇన్ ద రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ప్రస్తుతం భారతదేశంలో ఎనర్జీ ఎఫిషియన్సీ అనే టాపిక్ ఉంది కదండి మనకు సిలబస్ హెడ్డింగ్లో. వాట్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండియా అట్ ప్రజెంట్? ఏముంది అంటే లిమిటెడ్ టెక్నికల్ కేపబిలిటీస్. చెప్పానండి, ఐ సెడ్ యూ ఎవ్రీథింగ్. టెక్నికాలిటీ తక్కువ ఉంది, పాత మీటర్లు వాడుతున్నాము, పాత ట్రాన్స్ఫార్మర్స్ వాడుతున్నాం, పాత ట్రాన్స్మిషన్ లైన్స్ వాడుతున్నాం. ఓకే, తక్కువ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఇనీషియల్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. Okay, high transaction cost. See, high transaction cost which involves appointing suitable consultants and vendors for execution relate to the project size, especially in the MSME, makes energy efficiency investment unattractive. అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే చేసేద్దాం అన్నీ అని ఒక ఆలోచన ఉండడం వల్ల ఎవరు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ముందు రాకుండా ఈ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి పవర్ సప్లై కూడా చాలా తక్కువగా అయిపోయింది. అదేవిధంగా నాన్ అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ క్రెడిట్ ఫెసిలిటీస్ అండ్ డిఫికల్టీ ఇన్ ఆబ్టైనింగ్ రిక్వైర్డ్ ఫినాన్సెస్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండియా. ఏమన్నా అండి, ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు లేవు, ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్ ఇండియాలో అంతా ఎక్కువగా లేవు, ఫారిన్స్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయట్లేదు అన్న దాంతో ఇవి మన ఛాలెంజెస్ అండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి ఛాలెంజెస్ని బీట్ చేయాలంటే ఎట్లా? మన ఇండియా కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే సింపుల్గా చెప్తానండి మీకు. అంటే మీకు 5 యూనిట్ల ఎనర్జీ ఇస్తే అందులో మినిమం 4.5 నుంచి 4.8 వరకు ఎనర్జీని నేను కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా కేవలం 0.2% నేను లాస్ అయితే పర్లేదండి. 5 పంపిస్తే 2 తీసేసుకొని మిగతా 3 వేస్ట్ అవుతుంది అనుకోండి. అంటే ఆ యొక్క ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్టార్ ఏసీ తీసుకున్నాను అనుకోండి, అది హీట్ అనేది చాలా తక్కువ ఎమిట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు హీట్ కూడా అవుతుంది కదా. ఇట్ ప్రొడ్యూసెస్ ఎ లెస్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ ట్రైస్ టు యూటిలైజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ 1 స్టార్ ఏసీ తీసుకొచ్చాను అనుకోండి, సగం హీట్లోనే వెళ్ళిపోతుంది అనమాట మెషినరీ ఎక్విప్మెంట్కి. ఆ తర్వాత కేవలం నేను 5 యూనిట్లు పంపిస్తే 1 యూనిట్ అది కాలుస్తుంది, 5 యూనిట్లు గాలికి పోతాయి, వేస్ట్ అయిపోతాయి. సో ఇన్ దాట్ కేస్ హౌ విల్ యూ ఇంక్రీజ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ? ఎలా ఇంక్రీజ్ చేస్తామండి? పవర్ సెక్టార్, గ్యాస్ సెక్టార్, కోల్ సెక్టార్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్, ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్టార్ మరియు అందరూ కలిస్తేనే మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కలిసి వస్తుంది. హౌ యూ ఆర్ గోన్ డూ దిస్ ఎనర్జీ ఎఫిషియన్సీ మై ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ దేని కింద అండి? అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్. ఆ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందండి? ఇట్ గివ్స్ ద రేటింగ్స్ అనమాట. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో మన ఫ్రిడ్జ్ పైన, మన ఏసీల పైన ఉంటుందో దాన్ని ఇచ్చేది ఇదే ఇన్స్టిట్యూషన్. అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని పవర్స్ ఇచ్చి ఒక విజనరీ డాక్యుమెంట్ ఇది ఇచ్చే విధంగా వీటిని ఏదైతే ఈ ఎక్విప్మెంట్స్కి రేటింగ్ ఇస్తుందో అండి, అందులో కొన్ని వాలంటరీ ఎక్విప్మెంట్ ఉంటాయి, నాన్ వాలంటరీ ఎక్విప్మెంట్ ఉంటాయి, కొన్ని కంపల్సరీ లేదా నాన్ కంపల్సరీ అనుకోవచ్చు మీరు సింపుల్గా. సో కంపల్సరీ ఎక్విప్మెంట్లు ఏవండి? ఏసీలు, ఫ్రిడ్జ్లు వస్తాయి. ఏవి నాన్ కంపల్సరీ అంటే ఫ్యాన్లు వస్తాయి. మనం ఫ్యాన్లు కూడా ఎందుకు వదిలేయాలండి? ఈవెన్ మేకింగ్ మోర్ అండ్ మోర్ ఎక్విప్మెంట్ టు కమ్ అండర్ ద కంపల్సరీ సెగ్మెంట్ ఆఫ్ దట్ స్టార్ రేటింగ్ మీరు ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచగలరు. ఏమంటున్నారు చూడండి,
పేపర్ ఆన్ 5-year స్ట్రాటజీ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. వారి దగ్గర 5 ఏళ్ల స్ట్రాటజీ ఏముంది మీ దగ్గర, సో మనం ఎనర్జీ ఎఫిషియెంట్ దేశంగా తీర్చిదిద్దుతాము అనేది ఎలా ఉంది. ఆ తర్వాత స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ నీడ్ టు బి మోర్ ఎంపవర్డ్ అండ్ ప్రొవైడెడ్ విత్ అడిక్వేట్ రిసోర్సెస్ టు ఇంప్లిమెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. స్టేట్స్లో ఉన్న పవర్ సెక్టార్స్ కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ మీద అవగాహన తెప్పివ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ తెచ్చినటువంటి ఉజాలా స్కీమ్, ఉన్నత్ జ్యోతి ఫర్ అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అనే లాంటి స్కీమ్స్ ఇంకా తెచ్చి ప్రతి ఇంట్లో ఎల్ఈడి కంపల్సరీ అని చేసి, ఓకే, ఇన్కాండిసెంట్ లైట్ పాతబడిన బల్బులు అవి లేకుండా ఎల్ఈడి ద్వారా, ఎందుకంటే అండి ఎల్ఈడీస్ కన్జ్యూమ్ ఎ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, తక్కువ ఎనర్జీతోనే ఎక్కువ లైట్ ఇస్తాయి. అదే పాత బల్బులు అయినా అనుకోండి, వాటిని చూడండి, పాత బల్బులు ముట్టుకుంటే మీకు చేతులు కాలుతాయి, అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. కానీ ఎల్ఈడి బల్బులు ముట్టుకోండి, అంత వేడిగా ఉండేయండి, దాదాపు చల్లగానే ఉంటాయి. ఓకే, సో లైక్ దాట్. అండ్ ద నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ కవర్డ్ అండర్ ది స్టాండర్డ్ లేబులింగ్ ప్రోగ్రామ్, నేను చెప్పాను కదా 5-star లేబులింగ్ ప్రోగ్రామ్ ఎక్కువ పెంచాలి. అదేవిధంగా ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టార్ ఏదైతే అత్యధిక మొత్తంలో ఎనర్జీని వేస్ట్ చేసే సెక్టార్ అదైనప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇన్ బిల్డింగ్ బై లాస్ అండ్ ఎన్ష్యూర్డ్ ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్. కొత్త వర్షన్ అయితే ఏంది, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్లో ఉన్న ఇంకో కోడ్ తెచ్చేసి దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్కి వచ్చే విధంగా చూస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఏదైతే ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఉంది చూడండి, ఈ స్కీమ్ని వెంటనే రియాలిటీకి తేండి. ఈ స్కీమ్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఎవరైతే వారి యొక్క ఎనర్జీ లిమిట్ని మించి కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళతో ఈ సర్టిఫికేట్లు కొనివ్వండి. ఓకే, ఎవరైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎనర్జీ కంటే తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ ఫ్రీగా ఇచ్చేయండి. సో దెర్ ఈజ్ ఎ ట్రేడ్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఓకే, దెన్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ షుడ్ డెవలప్ క్లస్టర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. ఇండస్ట్రీ కాదండి, ఒక ఏరియా మొత్తానికి సరిపడే పవర్ అందే విధంగా ఒక మొత్తం ఏరియాకి క్లబ్గా ఒక పాలసీ తేవాలి. Then, the Forum of Regulators, State Electricity Regulatory Commissions should provide for lower heat requirements for new power station. Old and inefficient plants consuming more threshold energy should be retired and phased manner. మెల్లమెల్లగా పాతపడ్డ ప్రతి సబ్స్టేషన్ని తీసేసేయండి, కొత్త సబ్స్టేషన్లు పెట్టుకోండి, అప్పుడు మీరు ఎనర్జీ ఎఫిషియెంట్ అవుతారు. మరి ఎనర్జీ ఎఫిషియన్సీ అనే టాపిక్ చదువుతున్నప్పుడు మై ఫ్రెండ్స్, we need to know about one more important thing. ఇది గవర్నమెంట్ వాడినటువంటి పదాల్లో ఎక్కువసార్లు వినబడేటటువంటి పదం, దట్ ఈస్ స్మార్ట్ గ్రిడ్. మరి స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి? స్మార్ట్ గ్రిడ్ అంటే చాలా సింపుల్ మై ఫ్రెండ్స్. మన ఇంట్లో ఒకప్పుడు పాత మీటర్లు ఉండేటివి, దాంట్లో ఒక చక్రం తిరుగుతూ ఉండేది. ఆ చక్రం మధ్యలో పుల్ల పెడితే ఆ చక్రం అయిపోతుంది, మీటరే తిరగదు. కానీ ఇప్పుడు ఏమైందండి, డిజిటలీ వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందండి, డిజిటల్ కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ వచ్చాయి. ఏవి? మీకు బార్కోడ్తో వచ్చాయి. ఇప్పుడు ఇలా బార్కోడ్తో వచ్చాయన్నమాట. ఓకే, ఈ బార్కోడ్ కాకుండా క్యూఆర్ కోడ్ అంటాం బేసికలీ. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ క్యూఆర్ కోడ్. బార్కోడ్ తర్వాత ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ వచ్చాయి. ఓకే, ఇంకా స్మార్ట్ మీటరింగ్, ఇంకా నెక్స్ట్ జనరేషన్లో వచ్చేది ఏంటంటే అండి స్మార్ట్ మీటరింగ్. ఈ మీటర్ ఏంటంటే మీరు ప్రీపెయిడ్ ఫోన్ ఎట్లయితే ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే సర్వీసింగ్ వస్తుందో అలానే మీరు ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే మీ ఇంటికి కరెంట్ వస్తుంది, లేకుంటే రాదు. దాట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ డివైజెస్, అటువంటి డివైజెస్ ఇన్స్టాల్ చేయడాన్నే స్మార్ట్ గ్రిడ్ అంటాం. ఇంటింటికి మీటర్లు ఫీడ్ చేయడం ద్వారా మీరు ఎంతగానో పవర్ సేవ్ చేయడం ద్వారా, అలానే స్మార్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యూనిట్స్లో సబ్స్టేషన్లో పెట్టడం ద్వారా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, డిమాండ్ని అన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసేటువంటి ఇనిషియేటివే దిస్ స్మార్ట్ గ్రిడ్. అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విత్ పవర్ సెక్టార్. ఓకే, the grid includes wires, substations, transformers, switches and much more. Much in the way that a smartphone these days means phone with a computer in it, smart grid means computerizing the electronic utility. Mari smart grid, it includes adding two-way digital communication technology devices associated with grid. Each device on the network can give sensors to gather data, power meters, voltaic sensors, fault detectors,
ప్లస్ 2-వే కమ్యూనికేషన్, అంటే మీకు వస్తుంది వారికి వెళ్తుంది. ఎక్కడి నుంచి అయినా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ పాడింది, వెంటనే మెసేజ్ వెళ్తుంది, ఆ మెసేజ్ వీళ్ళకి వస్తుంది, ఇక్కడ సబ్స్టేషన్లో ఉన్న ఎంప్లాయీస్కి, ప్లస్ ట్రాన్స్మిషన్ వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోతే ఆ ట్రాన్స్మిషన్ కట్ చేస్తారు, సో దాట్ ఆ కరెంట్ని ఇంకొక వైపు మరలించవచ్చు అన్లెస్ ఆర్ అంటిల్ దిస్ సబ్స్టేషన్ ఈజ్ రిపేర్డ్. డిజిటల్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైస్ ఇన్ ద ఫీల్డ్ అండ్ యూటిలిటీస్ నెట్వర్క్ ఆపరేషన్. ప్రతి డివైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుందండి, ఎప్పుడు ఎంత పవర్ కన్జంప్షన్ ఉంది, ఏ ఊర్లో ఎక్కువ లోడ్ వస్తుంది, ఏ ప్రదేశాల్లో లోడ్ ఎక్కువ ఉంది, ఏ ఇండస్ట్రీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, ఎటువైపు కరెంట్ ఎక్కువ మల్లుతుంది అన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారా దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ప్రతి పవర్ ప్లాంట్కి కొంత కెపాసిటీ ఉంటుందండి, అవుట్పుట్ కెపాసిటీ. దానికి మించిన డిమాండ్ వస్తే పవర్ ప్లాంట్ సరిగ్గా వర్క్ చేయనట్టు. ఓకే, ఎప్పుడు కూడా ఆ డిమాండ్ని మెయింటైన్ చేయాలంటే ఆ ప్రొడక్షన్ని దానికి డిమాండ్కి అనుకూలంగా ఉంచాలి. సో హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ద డిమాండ్? ఏంటండి ఇప్పుడు జరిగే పద్ధతి ఏంటి? ఒక ఎలక్ట్రిక్ కంపెనీకి చెందినటువంటి ఒక ఎంప్లాయ్ వచ్చి ఇంటికి వచ్చి ఆ మీటర్ని ఇట్లా కొడితే ఒక బిల్ ఇచ్చి వెళ్తాడు. అసలు ఆయన ఎందుకు రావాలి? మరి వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా అప్డేట్లు చేస్తారా? తెలీదు. That's why this data has to be clubbed. స్మార్ట్ మీటరింగ్ ద్వారా ఈ డేటా అంతా యాడ్ చేసుకోవడం ద్వారా ఆ డేటా ప్రకారంగా మనం ఎలక్ట్రిసిటీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలం. ఏ కీ ఫ్యూచర్ ఆఫ్ ద స్మార్ట్ గ్రిడ్ ఈస్ ఆటోమేషన్ టెక్నాలజీ that the utility adjust and control each individual device or millions of devices from central location. ప్రతి ఇంట్లో ఎవరెవరు ఎంతెంత వాడుతున్నారని అన్ని విషయాలు తెలిసిపోతాయండి. బెనిఫిట్స్ ఏంటండి? రియల్ టైం మానిటరింగ్ చేయొచ్చు, ఎఫిషియన్సీ, రిలయబుల్ అండ్ ఎండ్ టు ఎండ్ ఇంటెలెక్చువల్ 2-వే కమ్యూనికేషన్, అదేవిధంగా రిడ్యూస్ ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్ కాస్ట్. వీళ్ళు ఉండరు కదండి, ఎవరెవరైతే ఇంటికి వచ్చేసి చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేస్తే వాళ్ళని ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవచ్చుగా. పీక్ డిమాండ్ని మనం రీచ్ కావచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టేషన్స్. ఇంతకుముందు రెన్యూవబుల్ ఎనర్జీని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి లింక్ చేయాలంటే చాలా కష్టం, బట్ బికాస్ ఆఫ్ ది స్మార్ట్ మీటరింగ్ యూ కెన్ ఈజీలీ లింక్ బోత్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. ఓకే, అండ్ ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ. ఎవరైనా ఆ ట్రాన్స్ఫార్మర్ యూనిట్ దగ్గరకు ఏమైనా గెలుకుదామని చూసారనుకో, దాన్ని పార్ట్ చేద్దామని చూస్తే కూడా అది వెంటనే కమ్యూనికేట్ చేస్తుంది, ఇమీడియట్లీ ఆ స్టేషన్ దగ్గర మనోళ్ళు ఉంటారనమాట. So we are done with the energy efficiency and smart metering. We are also done with the energy status of India. Now we will go into different sources of energy. So ee class lo manam 3 sources, aa tarvata class lo we'll learn about the more about non renewable sources of energy. Coming to the must and should source of energy, renewable energies lo highest share unnatuvanti energy mana solar energy. Solar energy is a worldwide and increasingly popular for generating electricity or heating లో యూజ్ చేస్తాం, వాటర్ హీటింగ్లో, డీసాలినేషన్ ప్లాంట్స్లో యూజ్ చేస్తాం, ఇంకా ఎన్నో రకాలుగా మనం దీన్ని వాడుతూనే ఉంటాం. అయితే ఈ సోలార్ ఎనర్జీ అండి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కావాల్సింది సోలార్ ఎనర్జీ స్టేటస్ ప్లస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ. మరి ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏమైనా ఉందంటే ఫోటో వాల్టాయిక్ సెల్. ఇది మన ఫోటో వాల్టాయిక్ సెల్ అండి. ఓకే, దీన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ద్వారా యూజ్ చేస్తాం. మెర్క్యూరీ అటువంటి లిక్విడ్స్ యూజ్ చేసి ఈ యొక్క ప్లేట్ని, ఫోటో వాల్టాయిక్ ప్లేట్ని తయారు చేస్తుంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. వేఫర్స్ కావాలి, సిలికాన్ వేఫర్స్ కూడా కావాలి దీన్ని తయారు చేయడానికి. బట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ చీపర్ అండ్ చీపర్. సో ఈ యొక్క ఫోటో వాల్టాయిక్ సెల్లో ఏమవుతుందంటే అండి, ఫోటాన్స్ ఆఫ్ లైట్ వెంట వేగంగా వచ్చి దాన్ని తాకడం వల్ల దట్ ఫోటాన్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద ఫోటో వాల్టాయిక్ సెల్ విచ్ ఈస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఎ బల్బ్. దాని బల్బుని వెలిగిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద ఫోటో వాల్టాయిక్ డివైస్ వర్క్స్. నెక్స్ట్, ఫోటో వాల్టాయిక్ అనేది స్పెషల్ డివైస్ కాబట్టి వదిలేసేయండి. మరి సెకండ్ మెథడ్ ఆఫ్ యూజింగ్ దిస్, సన్ నుంచి వెదజల్లే ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలంటే సోలార్ కాన్సన్ట్రేషన్. ఏంటండి? కాన్సన్ట్రేటెడ్ సోలార్ పేపర్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ ప్యాటర్న్. ఇందులో ఏంటంటే కాన్కేవ్ మిర్రర్స్, ఇలా కాన్కేవ్ మిర్రర్స్, ఓకే, ఇలా ఉన్నటువంటి కాన్కేవ్ మిర్రర్స్ని యూ విల్ హ్యావ్ కాన్కేవ్ మిర్రర్స్ ఇలా
ఇలా ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్స్ అన్నిటినీ ఇలా ఒక పాయింట్కి ఫోకస్ చేస్తే సన్ నుంచి వచ్చే ప్రతి లైట్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాయండి. ఆ పాయింట్ ఇంకా ఎర్రగా అయిపోయి మండుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి చల్లటి నీళ్ళు పంపిస్తాం. ఆ చల్లటి నీళ్ళు ఏమవుతాయంటే ఆ వేడికి ఆవిరిగా మారుతాయి. అప్పుడు ఆ ఆవిరిని మనం కలెక్ట్ చేసుకుంటే మనం టర్బైన్ని రొటేట్ చేస్తాం. ఇలా ఆవిరిని కలెక్ట్ చేసుకొని ఒక ఫోర్స్ ద్వారా టర్బైన్ రొటేట్ చేయడం ద్వారా మీకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత టర్బైన్ నుంచి వచ్చే హాట్ గ్యాసెస్ని లేదా హాట్ వాటర్ని మళ్ళీ చల్లగా చేసి మళ్ళీ అదే ప్రాసెస్లో వాడుతూ ఉంటామన్నమాట. దిస్ ఈజ్ హౌ ఏ సోలార్ కాన్సన్ట్రేషన్ మోడల్, ఏ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ మోడల్ వర్క్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, స్టేటస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ఇండియా. స్టేటస్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఇంక్లూడింగ్ బోత్ గ్రౌండ్ అండ్ రూఫ్ టాప్ ప్లాంట్స్, ద కంట్రీ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ ఎంత ఉందండి? 39,000 megawatts as of 28 February 2021. Solar electricity generation from April 20 to March 2021 increased around 60.4 terawatt per hour from 50.1 terawatt per hour in the same period a year ago. అంటే రోజుకి ప్రతి సంవత్సరానికి the amount of solar energy what we are producing లేదా solar plants installation ఏదైతుందో పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గట్లేదు. ఓకే, రేవా సోలార్ ప్లాంట్, రేవా సోలార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ స్టేషన్. ఓకే, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో అది మీ టాపిక్ ఈరోజు. యూ హ్యావ్ టు గో అండ్ సర్చ్ వేర్ డూ వీ హ్యావ్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్. గుజరాత్లో ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, లేదా రెండిట్లో ఉన్నాయా తెలుసుకోవాలి. దాని ప్లేస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 5th ఇన్ ద సోలార్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ. ప్రపంచంలో అందరు సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే దేశాలతో కంపేర్ చేస్తే ప్రపంచ దేశాల్లో టాప్ 5 దేశం మన భారతదేశం. ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ విత్ ఫ్రాన్స్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్? గురుగాం ఎక్కడ? హర్యానా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ హైడల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీకి చాలా కాంపిటీషన్గా ఉండేదండి. సోలార్ ఎనర్జీని ఇప్పుడు పెరిగింది ఎంత? వీటి రెండింటి మధ్యలో మనం చూసినటువంటి ఇన్ఫోగ్రాఫ్ నుంచి చూస్తే హైడల్ ఎనర్జీ ఈజ్ అరౌండ్ 11.9%, సోలార్ ఈజ్ 12.4% in total renewable capacity. That's why we also need to learn hydel energy. ఎందుకంటే హైడల్ ఎనర్జీ ఈ రోజుది కాదండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నది పారే ఎనర్జీ నుంచి మనం ఏదో ఒక ఉపయోగం తీసుకుంటూనే ఉన్నాం. సో హైడల్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ద కైనెటిక్ అండ్ డైనమిక్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్. మరి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటండి? కైనెటిక్ ఎనర్జీ ఏదైనా ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సింపుల్గా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? దాని హైట్ వలన దానికి వచ్చినటువంటి ఎనర్జీ. సింపుల్గా చెప్తానండి, డ్యామ్లో నీళ్ళన్నిట్లో ఎత్తులో ఆపేస్తాం, అది పొటెన్షియల్ ఎనర్జీలో ఇట్లా స్టోర్ అవుతుంది. డ్యామ్ గేట్లు ఎత్తేసాం, అది నీళ్లు ఫ్లో అవుతున్నాయి. అప్పుడు ఏమైందండి, ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారడం వల్ల ఈ కైనెటిక్ ఎనర్జీ వెళ్ళి మీ టర్బైన్లని తిప్పడం ద్వారా మీకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇండియా హ్యాస్ ఎ హైడ్రో పొటెన్షియల్ ఆఫ్ అరౌండ్ 145.3 kilowatts, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 45.4 kilowatts. చాలా తక్కువనే ఇప్పటికి ఇది ఇన్స్టాల్ చేసుకున్నామండి. హైడ్రో పవర్ ఈజ్ క్లైమేట్ ఫ్రెండ్లీ compared to traditional sources of power. However, high tariffs have become a major obstacle. మామూలుగా చాలా క్లీన్ ఎనర్జీ అండి, కానీ దానికోసం అడవులు క్లియర్ చేయాలి, ఎన్నో జంతువులకి లాస్ అవుతుంది, దాంతోపాటు అది కాస్ట్లీ కూడా కొంచెం. ఇండియా ఈజ్ ద హోమ్ ఫర్ మెనీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, ర్యాంకింగ్ 5th ఇన్ ద వరల్డ్ విత్ పొటెన్షియల్ హైడ్రో పవర్ కెపాసిటీ. సోలార్లో 5th, హైడ్రోలో కూడా 5th. చూడండి, ఇక్కడ రిజర్వాయర్లో ఈ గేట్స్ ఎత్తుతామండి, స్లైస్ గేట్స్ ఎత్తుతే ఇక్కడ నుంచి మీకు వాటర్ ఇలా వెళ్తూ ఈ టర్బైన్ని తిప్పడం ద్వారా యూ విల్ జనరేట్ యువర్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఈజ్ హౌ ద హైడ్రో పవర్ ప్లాంట్ వర్క్స్. నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏముంది? ఇండియా ఈజ్ కమిటెడ్ టు హ్యావ్ 40% ఆఫ్ ఇట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ. అంటే మొత్తం తను ప్రొడ్యూస్ చేసే పవర్లో 40% ఏమనుకుంటుందండి, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రావాలి. ఓకే, then by 2030 and is pursuing renewable energy target 175 gigawatts. ఇందులో 100 gigawatts వచ్చేసి సోలారే అండి.
75 and 25 ఉంటుంది. 25 వచ్చేసి రూఫ్ టాప్. ఓకే, ఇది గ్రిడ్ కనెక్టెడ్. ఓకే, and 450 gigawatt by 2030. Therefore, hydropower is highly relevant to grid integration and renewable energy for balancing unformities. Next, last but not least, ఈ రోజు క్లాస్లో ఏంటండి థర్మల్ పవర్. వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ థర్మల్ పవర్? కోల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి హీట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీ థర్మల్ పవర్. ఓకే, కోల్ ఈజ్ ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ఇండియా. దాదాపు 49%, అప్పుడప్పుడు మనకు తీసుకున్న డేటాలో 51% కూడా ఉంది. యావరేజ్గా 50% ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ద కోల్ సెగ్మెంట్. మేజర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అచీవ్ త్రూ కోల్ అండ్ థర్మల్ పవర్, which is around 75% of total power generation. Okay, India's total generation in 2020 stood at 103 billion units. So, 3 types of thermal power plants which are listed below: coal plants, gas plants and liquid fuel plants. Okay, LPG తో యూజ్ చేసుకోవచ్చు, లేదా పెట్రోల్తో డీజిల్తో తయారు చేయవచ్చు, కోల్తో తయారు చేయవచ్చు. ఇవన్నీ కూడా థర్మల్ ప్లాంట్స్ అండి. ఇందులో కూడా సేమ్ అండి, we are burning the coal, gas or petroleum. దాన్ని బర్న్ చేస్తున్నప్పుడు అది అంత వేడైపోయిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో నుంచి ఇలా చల్లటి నీళ్ళు, ఇది బ్లూ కలర్లో ఉంది కదండి, చల్లటి నీళ్ళు ఫ్లో చేస్తాం. ఈ చల్లటి నీళ్ళు ఫ్లో చేయడం ద్వారా ఏమవుతుందండి, ఈ నీళ్ళన్నీ ఈ బాయిలర్లో వేడెక్కేసి అది గ్యాస్ రూపంలో మారడం వల్ల ఆ ప్రెషర్తో నేను టర్బైన్ దింపితే నాకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యొక్క హాట్ గ్యాసెస్ అన్నిటినీ మళ్ళీ చల్లబరిచి ఆ వాటర్ అన్నిటిని మళ్ళీ చల్లబరిచేసి దే వేక్ ద కోల్డ్ వాటర్ అండ్ దట్ ఈస్ సర్క్యులేటెడ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో కూలింగ్ టవర్లోకి వెళ్ళేసి ఇదంతా కోల్డ్ వాటర్ అంది. కానీ ఇందులో మీకు బాయిలర్లో ఏం చేస్తున్నామంటే కోల్నో లేదంటే పెట్రోలియంనో లేదంటే ఎల్పిజినో బర్న్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఫ్లూ గ్యాసెస్ అన్నిటిని కూడా ఇక్కడ వెదజల్లుతున్నాం అన్నమాట. సో దీని గురించి కూడా ఒక మేజర్ ఇనిషియేటివ్ తెచ్చామండి. ఫ్లూ గ్యాసెస్ వస్తాయి. ఓకే, దీంట్లో మేజర్ కంటెంట్ మీథేన్ ఉంటుంది. మీథేన్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, మీథేన్తో పాటు మీకు యాష్ కూడా ఉంటుంది. యాష్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బికాస్ ఆఫ్ దిస్ యాష్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ మీథేన్ దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్. సో మీథేన్ ప్రొడక్షన్ అనేది తగ్గాలని చెప్పేసి మనం డిఫరెంట్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం టు కలెక్ట్ దిస్ మీథేన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మన పవర్ ప్లాంట్స్ని మోడర్నైజ్ చేయడం ద్వారా సో దట్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మనం ఎండ్ చేసే ముందు వీల్ సీ వాట్ ఆర్ ద మోడల్ క్వశ్చన్స్ విచ్ మే కమ్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? వాట్ ఈజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ? మెన్షన్ వేరియస్ initiatives taken by government of India to make India an energy efficient nation. ఎనర్జీ ఎఫిషియెంట్ నేషన్గా మార్చేందుకు ఏం చేసింది? ఆల్సో మెన్షన్, ఇంకా పెద్ద క్వశ్చన్ అంతే, ఆల్సో మెన్షన్ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ వే అండ్ ఏ వే ఫార్వర్డ్ ఫర్ ఎఫిషియన్సీ. ఓకే, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి, దానికి వేరియస్ ఇనిషియేటివ్స్ భారతదేశం ఏమేమి తెచ్చేసింది, దానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అది ఎలా అధిగమిస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో బేసికల్లీ మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే డెఫినేషన్ రాసేయండి. ఏంటంటే పర్ క్యాపిటా కన్జంప్షన్కి ఎక్కువగా అవుట్పుట్ వస్తే దాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం. ఆ తర్వాత తెచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏమేమి తెచ్చామండి ఎనర్జీ ఎఫిషియన్సీకి? ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 తెచ్చేసి దాంట్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని పెట్టామా లేదా? ఆ తర్వాత ఉజాలా స్కీమ్ తెచ్చామా లేదా? దాంట్లో ఎల్ఈడి బల్బ్స్ మనం స్ప్రెడ్ చేసామా లేదా? ఎల్ఈడీస్ బీఈ ద్వారా మనము కంపల్సరీ ఎక్విప్మెంట్కి లేబులింగ్ చేసామా లేదా?
ఓకే, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ తెచ్చామా లేదా, ఈసీబీసీ. సెకండ్ బిల్డింగ్ కోడ్ కోసం చెప్పానంటే ఫస్ట్ బిల్డింగ్ కోడ్ అయినట్టే కదా. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ తీసుకొచ్చాము. అయ్యే కాకుండా సబ్సిడైజ్ చేస్తున్నాము. అవే కాకుండా ఇంకేం చేస్తున్నామండి, ఎంఎస్ఎంఈస్ని మరియు ఇండస్ట్రీస్ని ఎనర్జీ ఎఫిషియెంట్గా అయ్యేందుకు వారికి స్టాండర్డైజేషన్ మెజర్స్ కూడా ఇస్తున్నాము. అయితే ఇక్కడ ఇదంతా జరగడానికి ఏమంటున్నారు, ఆల్సో మెన్షన్ ఛాలెంజెస్ అంటున్నారు. పెద్ద క్వశ్చన్ కాబట్టి 5 పాయింట్లు రాయాలి, 10-20 పాయింట్లు అయిపోతాయి అప్పటికి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్, ఓల్డ్ టెక్నాలజీ, ఓకే, లాసెస్ విత్ ఇన్ డిస్కామ్స్ అన్నీ లాస్ట్లోనే ఉంటాయి కదండి ఎప్పుడైనా. ఓకే, సో ఇవన్నీ కూడా వీటి యొక్క ఛాలెంజెస్. వీటిని ఎలా అధిగమించాలి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు 5-year ప్లాన్ కావాలి, 5-year ప్లాన్ ఆర్ స్ట్రాటజీ. వీటితో పాటు ఇంకేం కావాలండి మనకి, ఇన్వెస్ట్మెంట్తో పాటు స్మార్ట్ మీటరింగ్. ఓకే, స్మార్ట్ మీటరింగే కాకుండా ఇంకేం చెప్పానండి, ఐ హ్యావ్ ఆల్సో టోల్డ్ యూ దట్ ఎనర్జీ సర్టిఫికేట్ ట్రేడింగ్, ఎనర్జీ సర్టిఫికేట్ స్ట్రిక్ట్గా పాటించాలి, ఓకే. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే, దెన్ యూ నీడ్ టు న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ by slowly phasing out old. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ రాసేసి కన్క్లూషన్లో ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓన్లీ 0.6 ton of oil equivalent. With such a low percentage and high losses of efficiency, India cannot look to be a leading nation by the year 2025, where India has thought to be $1 trillion ఎకనామీ కావాలని చూస్తుందో, $5 trillion ఎకనామీ కావాలని చూస్తుందో అది సాధ్యపడదు. కేవలం ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎంత త్వరగా కుదిరితే అంత ట్రాన్స్ఫర్మేషన్స్ ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీరు కంక్లూషన్లో రాయాలి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.